హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ కూర రెసిపీని చేసి చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ నేను మిక్సీ జార్లోకి ఇలా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను. అలాగే 5-6 తెల్లగడ్డలు, అలాగే కొన్ని శనక్కాయ పప్పులు, పచ్చి శనక్కాయ పప్పులు ఇలా మిక్సీ జార్లోకి 3 వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ చేసేసుకొని పెట్టేసుకుందాము. మనము కూర చేసుకునే ముందే చూసారా, నేను ఇది చాలా మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక కుక్కర్లో ఆయిల్ వేడయ్యాక దాంట్లోనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేద్దాము. అవి ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ వేసేస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇలా మనము ఆనియన్స్ అన్నిటినీ ఫ్రై చేసేసి పెట్టేసుకుందాము. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేస్తాము. చూసారా, నాకు ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇలా వేగిపోయాక మనము బీరకాయల్ని బెరడు తీసేసి వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాము. మీరు ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చండి. అది మీ ఇష్టము, ఎంత సైజు కావాలన్నా అంత సైజు కట్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్లోకి ఈ బీరకాయ ముక్కల్ని కూడా నేను వేసేసాను. సో ఈ బీరకాయ చాలా మంచిదండి, వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఏదైనా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది యూజ్ అవుతుంది. అలాగే కంటికి కూడా బీరకాయ అనేది చాలా మంచిది, హెల్దీ ఫుడ్. ఈ బీరకాయలన్నీ ఆనియన్స్లోకి వేసేసుకున్నాక బాగా నూనె పట్టేలాగా ఒక 1 to 2 minutes ఇలా ఫ్రై చేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే ఒక చిటికెడంతా పసుపు వేసేసి ఆ పసుపు అన్ని బీరకాయ ముక్కలకి పట్టేలాగా కొంచెం మిక్స్ చేసి పెట్టేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకున్నాక అందులోనే కొంచెం ఈ పేస్ట్ మనం ఇందాక వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది మనము ఈ బీరకాయల్లోకి నేను వేసేస్తున్నాను. ఇలా మనము ఈ 3 శనక్కాయ పప్పులు, అలాగే తెల్లగడ్డలు, ఎండు కొబ్బరి ఈ 3 మిక్సీకి వేసుకున్నాం కదా, ఇదే మనకి బీరకాయ కూరలోకి చాలా ఫ్లేవర్ అనేది ఇస్తుంది. చాలా చక్కగా బాగా టేస్టీగా ఉంటుంది మనకి శనక్కాయ పప్పుల వల్ల. అలాగే ఎండు కొబ్బరి కూడా చాలా టేస్టీ వస్తుంది. ఇవన్నీ బీరకాయ ముక్కలకన్నీ బాగా పేస్ట్ పట్టించేలాగా మనము మిక్స్ చేసి పెట్టేసుకుందాము. అలాగే దాంట్లోనే ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసి ఆ బీరకాయల్లోకి మనము ఆ వాటర్ని కూడా వేసి మిక్స్ చేసి పెట్టేసుకుంటాము. సో మీకు ఎక్కువ వాటర్ కావాలి అనుకున్నా కూడా మనము పోసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను విజిల్ రానిస్తాను కాబట్టి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసాను. అలాగే దాంట్లోనే 1 స్పూన్ కారపొడి, అలాగే 2 స్పూన్ల వరకు ధనియాల పొడి నేను తీసేసుకున్నాను. అలాగే ఉప్పు కూడా వేసేసుకోండి, మీకు ఎంత కావాలో అంత ఉప్పు వేసేసుకోండి. నాకైతే 1 స్పూన్ వేసేసాను సాల్ట్ అనేది. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము దీన్ని ఒక 4 విజిల్ వరకు వచ్చేంత వరకు మనం కుక్కర్ మూత అనేది మూసేసి 3 to 4 విజిల్స్ రానిస్తాము. నేనైతే 3 విజిల్స్కే రానిచ్చేసానండి. నాకు 3 విజిల్స్కే చక్కగా బాగా ఉడికిపోయింది. బీరకాయ చాలా మెత్తగా వచ్చేసాయి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈజీగా 10-15 నిమిషాల్లో మనకి టైం లేనప్పుడు ఇలా బీరకాయ ఉన్నప్పుడు ఇలా కూర చేసేసుకొని పెట్టేసుకోండి. అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా చక్కగా బాగుంటాయి. ప్లీజ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.